ఖాన్పురా దుర్గమ్మగడ్డ డివిజన్ నెంబర్ 4 కొత్తగా ఏర్పడిన డివిజన్ నెంబర్ 31లో బోగసోట్ల ఏరివేత గురించి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతం నుండి కూడా ఒకటే ఉంది, బోగసోట్ చాలా అయిపోయినాయి మా డివిజన్లో. ఎవరైతే ఖాన్పురా దుర్గమ్మగడ్డలో నివసిస్తున్నారో వారికి 100% ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. కొంతమంది వారి స్వార్థం కొరకు బోగసోటు చేసుకోవడం జరుగుతుంది. ఆ బోగసోటును ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూసినారు కూడా. కానీ ఇప్పుడు అలా జరగదు. దీనికి తప్పకుండా జిల్లా యంత్రాంగం సహకరించాలి. ఎవరైతే గతంలో మా డివిజన్లో రెంట్కు ఉండి వేరే చోటికి వెళ్ళిపోయిన వారి ఓటు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అదేవిధంగా చనిపోయిన వారు ఉన్నారు. ఈ షిఫ్టెడ్ ఓట్స్ మరియు చనిపోయిన వారి ఓట్లు ఇక్కడ తీసివేయాలని చెప్పి కోరడం జరిగింది. అయితే తక్షణమే కలెక్టర్ గారు కూడా స్పందించి అది చేయడం జరుగుతుంది, తీసేయడం జరుగుతుందని. ఇంకో విషయం, ఇప్పుడు ప్రస్తుతం కూడా డివిజన్లు చేంజ్ అయ్యేసరికి మా డివిజన్ నుండి కూడా వేరే కొత్త డివిజన్కు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఓట్లు కూడా కొంతమంది నాయకులు తమ స్వార్థం కొరకు ఆ పక్క డివిజన్ నుండి మా డివిజన్లో మార్పిడి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కనుక నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే నేను డివిజన్ కాంటెస్ట్ చేసే డివిజన్లో ఉన్నారో వారికి ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలి. అది ఎవరికైనా ఇవ్వండి, కానీ ఓటు అనేది హక్కు. ఓటు హక్కు ఒకవేళ ఓటు లేకపోతే వాళ్ళ ఓటు చేయడానికి నేను కూడా వాళ్ళ ఓటు నమోదు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. కానీ దయచేసి మీరు అనవసరంగా వేరే డివిజన్లో ఉండి మీ ఆధార్ కార్డులు మీ ప్రూఫ్స్ ఇచ్చి మా డివిజన్లో ఎక్కించే ప్రయత్నం చేయకండి. మీరు ఇవ్వకండి ప్రూఫ్స్. ఒకవేళ ఇస్తే దానికి బాధ్యులు మీరే అవుతారు. దయచేసి ప్రజలను కోరుతున్నా, నేను ఎవరైనా కానీ మా డివిజన్లో ఉన్న వారి ఓటు హక్కు మా డివిజన్లో ఉండాలి. వాళ్ళు పక్కా వాళ్ళ ఓటు లేకపోయినా కానీ నేను కూడా వారి ఓటు నమోదుకు సహకరిస్తాను. కానీ వేరే డివిజన్లో ఉండి మా డివిజన్లో వచ్చి ఓట్లు వేయడానికి నేను సహకరించాను. కావున మీరు మీ డివిజన్లో ఏ డివిజన్లో అయితే ఉంటారో ఆ డివిజన్లో ఆ కార్పొరేటర్ ఎవరు నిలబడతారో, ఏ పార్టీకి వేయాలనుకుంటారో వాళ్ళకి వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.